ఓ మై గాడ్, బా ఇక్కడ అయితే ఒక అదిరిపోయే వ్యూ పాయింట్ ఉంది మాల్ రోడ్లో. ఓ మై గాడ్, ఇప్పుడే నేను మాల్ రోడ్లో ఒక బిల్డింగ్ అయితే చూసా. ఏముంది తెలుసా బిల్డింగ్. అందరికీ హాయ్. లాస్ట్ వీడియో మీరు చూస్తుంటారు, మేము ఢిల్లీ నుంచి అష్ట కష్టాలు పడి సిమ్లా రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మేము సిమ్లాలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, ఖచ్చితంగా సిమ్లాకి వచ్చిన తర్వాత విజిట్ చేసిన ప్లేస్లు. సో ఆ ప్లేస్లో ప్రస్తుతం ఇక్కడ ఎంత అనుకూలిస్తే అంతవరకు చూపిస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ అనేది దారుణంగా పడిపోయింది. స్నోఫాల్ అనేది లేదు కానీ బట్ విపరీతమైన చలి, మామూలుగా కాదు, ఘోరాతి ఘోరంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాష్రూమ్లో హాట్ వాటర్ వస్తున్నాయి కానీ ట్యాప్లో నుంచి కిందకు వచ్చి బకెట్లో పడేలోపు కూల్ అయిపోతున్నాయి. ఎంత టెంపరేచర్ పెట్టినా ఏం చేసినా పరిస్థితి అనేది అట్లా తగలడిచి వచ్చింది. ఉన్నటువంటి ప్లేస్లలో ఎన్ని ప్లేస్లు వీలైతే అన్ని ప్లేస్లు అనేవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. సో అది ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ నుంచి జాకు అని ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. ఆ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు సిమ్లాకి కానీ మనాలికి కానీ ఏ ఇతర వింటర్ ప్లేసెస్ కానీ స్నోఫాల్ ప్లేసెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల్సింది మీరు థర్మల్స్. ఆ టీషర్టు ప్యాంట్ రెండు. సో ఇది థర్మల్ అంటే ఇలా లోపల వేసుకున్నది ఇన్నర్, అది ఖచ్చితంగా క్యారీ చేయండి. అది లేకుండా వస్తే మాత్రం అవుట్ అది. తర్వాత ఇట్లా స్వెటర్ ఒకటి, ఇలా గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్. ఇది ఇప్పుడు మాకు రూమ్లోనే తట్టుకోలేకపోతున్నాం మేము, ఇంకా బయటకు వెళ్తే మా పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. క్యాప్ కూడా. ఆ డౌన్ నుంచి వచ్చాము, పైకి రాగానే కాళీమాత టెంపుల్ అయితే ఉంది. లోపల దర్శనానికి వెళ్తున్నాము. కాళీమాత అమ్మవారి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. లోపల అమ్మవారి దర్శనం చేసుకొని అందరం ఇప్పుడే బయట వచ్చాము. ఇక్కడ నుంచి అక్కడ కనపడుతూ ఉంటుంది జాకు టెంపుల్. ఇక్కడ ఎత్తుగా హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా, అదే జాకు టెంపుల్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. సిమ్లాలో కాళీమాత టెంపుల్ అని అడిగితే ఎవరైనా చెప్తారు, చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇది. ఆల్మోస్ట్ 18th century నుంచో ఏమో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ నుంచి రాగానే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఒక 15 minutes 20 minutes వాక్ ఉంటుందంట. స్లోగా వెళ్తే 1/2 hour స్ట్రైట్ రోడ్. వెళ్ళే దారిలో అయితే మ్యూజియంని స్పాట్ చేసాము. మ్యూజియం అయితే భలే ఉంది, లోపల మొత్తం పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇది నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎవరైనా కనుక ఈ మ్యూజియంని విజిట్ చేయాలంటే టైమింగ్స్ వచ్చేసి డైలీ మామూలుగా ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుందంట. మామూలుగా అయితే కనుక 10 AM నుంచి 5 PM వరకు రెగ్యులర్గా ఉంటుంది, 50 rupees టికెట్. అట్లా కాకుండా ఎవరైనా సౌండ్ అండ్ లైట్ షో కనుక చూడాలనుకుంటే 6:30కి ఒక షో, 6:30 నుంచి 7 వరకు, 7 నుంచి 7:30 వరకు 2 షోస్ అయితే ఉంటాయి. టికెట్ వచ్చేసి 100 rupees. BSNL ఆఫీస్ చూడండి హిమాచల్ ప్రదేశ్లో ఎంత ఉందో. లైక్ సిమ్లాలో ఇదంతా కూడా BSNL ఆఫీసే. మాల్ రోడ్ అని పిలుస్తాం కదా సిమ్లాలో మాల్ రోడ్ అంటే ఇదే, ఇదంతా మాల్ రోడ్డే. ఈవినింగ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది. సో వద్దాం, ప్రస్తుతం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కదా. అదే బాబోయ్, సిమ్లాలో కుక్క చూడు ఎలా ఉందో, మొత్తం హెయిరే ఉంది దానికి. వింటర్ ప్లేస్ కదా, ఐ థింక్ యాక్చువల్గా దానికి ఇది జర్కిన్ స్వెటర్ అన్నీ చేసినట్టున్నాడు గాడ్. ఇక్కడ చూడండి ఇండియన్ ఫ్లాగ్ అయితే రెపరెపలు ఆడిపోతుంది, మామూలుగా కాదు అసలు. గంభీరంగా నిల్చున్నది ఇండియన్ ఫ్లాగ్. నాకు ఇక్కడ చూస్తుంటే ఏరియాని యూరోప్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే యూరోప్లో కూడా మొత్తం అంతా కూడా ఎక్కువ వింటర్కి జాకెట్లు గ్లౌజులు అంతా వేసుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి, ఆల్మోస్ట్ అలా అదే ఫార్మాట్లో ఉన్నాయి. సూపర్గా ఉంది. చూడండి మీరు ఎలా ఉందో. సిమ్లాలో మిగతా జోన్స్ అంతా ఏమో తెలియదు కానీ ఈ ప్లేస్ మాత్రం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. అచ్చం ఏదో ఒక ఫారిన్ లాంటి ఫీలింగ్ ఉంది నాకైతే. అసలు చూడటానికి కూడా ఎంత బాగుందంటే ఈ ప్లేస్. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందేమో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అదృశ్య. మన ఇండియన్ ఫ్లాగ్ అయితే మాత్రం అసలు రాయల్గా నిల్చుంది. ఇక్కడ నుంచి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి 3 ways ఉన్నాయి. ఒకటి ట్రెక్, రెండోది వచ్చేసి కేబుల్ కారు, మూడోది వెహికల్. సో మేమేం చేస్తున్నామంటే పర్ హెడ్ కేబుల్ కారు 550 rupees ఉందంట, 490. సో స్నో అది పడతా ఉండి కొంచెం కేబుల్ కార్ వెళ్ళినా కొంచెం బాగుంటుంది. సో స్నో పడలేదు కాబట్టి మేము కేబుల్ కార్ని అయితే అవాయిడ్ చేసేసాము. ఎవరైనా మీరు కేబుల్ కార్లో వెళ్ళాలనుకుంటే 550 rupees పర్ హెడ్. అప్ అండ్ డౌన్ అయినా అప్ అండ్ డౌన్
సో ఇప్పుడు మేము ఏం చేసామంటే వెహికల్ అనేది హైర్ చేసుకున్నాము. మేము 6 మంది ఉన్నాం కాబట్టి కొంచెం బార్గెన్ చేస్తే, బ్రదర్ పేరు వచ్చేసి అనిల్. సో అనిల్ మమ్మల్ని 400 రూపీస్కి అప్ అండ్ డౌన్ పైకి టెంపుల్కి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకొచ్చి దించుతాడు. ఇక్కడ ఎవరైనా సరే మీకు వెహికల్ కానీ ఏదైనా కానీ ఉంటే కనుక కొంచెం రిక్వెస్ట్ చేయండి. ప్రైజెస్ అది గుడిగా నమ్మేసి వెళ్ళిపోవద్దు. ఇక్కడ అన్నీ మోసాలే. మీరు బాగా తెలుసుకోకపోతే మాత్రం బుక్ అయిపోతారు. ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ముందు మనీ తీసేసుకుంటారు, తర్వాత మనీ ఇచ్చేంత వరకు వాళ్ళు మన మాట వింటారు. మనీ ఇచ్చాక మనం వాళ్ళ మాట వినాలి. అది పరిస్థితి. మొత్తం హిల్ ఎక్కిస్తున్నారండి బాబు. చూడండి, ఇందాక మనము అక్కడ ఇండియన్ ఫ్లాగ్ దగ్గర మాట్లాడాము అతన్ని. ఇది అంతా అప్లో నడిపించాడు. ఎంత మొత్తం అప్పది ఇదంతా అప్లో నడిపించాడు. ఇది నడిపించాడు, ఇదంతా నడిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పైకంట లిటరల్గా 1.5 కిలోమీటర్ పైన నియర్ బై 2 కిలోమీటర్లు నడిపించాడు. शुरू स्टार्ट से जाना भाई. वाह बॉय, బేబచ్చమైన స్టీప్. చూడండి సైక్లింగ్ చేస్తున్నారు పిల్లలు. చూడండి ఎలా తిప్పుతున్నాడు మనోడు. సామిరంగా దాన్ని ఎలా తిప్పాడంటే ఫెరారీ కార్ని కూడా 6 రేంజ్లో తిప్పాడు. అలా తిప్పాడు అసలు. ఘాట్లో అప్పులు గిప్పులు అన్ని మొత్తం 4 వీల్ డ్రైవ్స్ కూడా అలా హ్యాండిల్ చేయరు. అలా హ్యాండిల్ చేసాడు మనోడు. పైగా అది ఏంటి, పవర్ స్టీరింగ్ కూడా కాదు, నార్మల్ స్టీరింగ్, ఆర్డినరీ స్టీరింగ్. వచ్చేసాం టెంపుల్కి. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే బాగా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మీరు ట్యాక్సీ కనుక బుక్ చేసుకుంటే వెహికల్ ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అని అడిగి ఎంత అనేది బార్గెన్ చేసి మాత్రం తీసుకోండి. రెండోది ఇక్కడ ప్రొసీజర్ చెప్తున్నాను. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తాడు కదా, తను వెళ్ళిపోతాడు. మేము దర్శనం చేసుకొని వచ్చే 10 మినిట్స్ బిఫోర్ కనుక మనకు స్లిప్ ఇస్తారు అక్కడ కార్ బుక్ చేసుకున్నప్పుడు కింద. ఆ స్లిప్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ ఏ వెహికల్ అవైలబుల్ ఉందో ఆ వెహికల్ వాళ్ళకి కాల్ చేస్తారు. వాళ్ళు మనల్ని పికప్ చేసుకొని కిందకి దిగుతారంట. ఇది పరిస్థితి. ఇక్కడ ఆపాడు, ఇలా వెళ్ళాలి పైకి. అదే టెంపుల్. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది, 20 రూపీస్ ఎస్కలేటర్కి. ఇదిగోండి టికెట్ వచ్చేసి 120 రూపీస్ పడింది మా 6 మంది కంటే. పర్ హెడ్ 20 రూపీస్. స్కానింగ్ అది చేస్తారు. బిలో 3 ఇయర్స్ పిల్లలకి టికెట్ అయితే లేదు. రెండు ఎస్కలేటర్ పైన వెళ్తున్నాము. ఓ మై గాడ్, వా మొత్తానికి పులిసి కారిపోయింది భయ. ఈరోజు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత రూమ్ కోసం ఎక్కాము. మామూలు ఎక్కుడు కాదు అది. ఏం రాజేష్ బాబోయ్, తెలుగు పైగా అండి ఒక్కొక్కరి దగ్గర 15-17 కేజీల లగేజ్ ఉంది. తర్వాత స్టీప్ ఒకటి కూడా ఉంటుంది. ఆహా అన్న చేసిన విన్యాసాలు చాలన్నా. టెంపుల్ అయితే ఏముందిరా బాబు. ఓ మై గాడ్, ఆసియాస్ బిగ్గెస్ట్ హనుమాన్ స్టాచ్యూ అనుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హనుమాన్ స్టాచ్యూ ఆసియాలోనే లార్జెస్ట్ హనుమాన్ స్టాచ్యూస్లలో ఇది కూడా ఒకటి. అంటే ఇది 6th ప్లేస్లో ఉంది. 108 feet. భయంకరంగా ఉంది అసలు చూడడానికి. అసలు మై గాడ్. జాకు హనుమాన్ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, రామాయణ కాలంలో లక్ష్మణస్వామికి గాయమైన తర్వాత మహర్షుల ఆజ్ఞ మేరకు హనుమాను హిమాలయ పర్వతాల్లోని సంజీవిని పర్వతం తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి వెతుక్కున్నారంట సంజీవిని పర్వతాన్ని. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మహద్భాగ్యం అండి. సో లోపల ఇప్పుడే హనుమాన్ని దర్శనం చేసుకుని అయితే వస్తాము. మోస్ట్ పవర్ఫుల్. ఎలా ఉంటారు అంటే, మీరందరూ జాబాలీలో హనుమాన్ని చూసే ఉంటారు. సో సేమ్ అలాగే ఉన్నారు, బాల రూపంతో ఉన్నారు ఇంకొంచెం. అది నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ప్రాప్తం ఉంటే తప్ప, పిలుపు ఉంటే తప్ప, భగవంతుడి దగ్గర నుంచి మనకు పిలుపు ఉంటే తప్ప మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళి భగవద్ దర్శనం అనేది పొందలేము అనేది. అది ఎగ్జాక్ట్లీ రైట్. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా సరే పిలుపు అందితే ఎలాగోలాగైనా సరే నువ్వు ఆ టెంపుల్కి వెళ్ళి దైవ దర్శనాన్ని పొందుతావు అనేది నేను బలంగా నమ్ముతాను. అది ఈరోజు ఇక్కడికి ప్రాప్తం ఉన్నింది. అది లక్కీ. టెంపుల్ కూడా చాలా అసలు మనశ్శాంతిగా ఉంది. మన కార్ అయితే వచ్చేసింది, బయలుదేరుతున్నాం కిందికి. అడవి కోళ్ళు
అడవి కోళ్ళు ఉన్నాయి, రికార్డింగ్ లో ఉంది. ఏముండదు, షేప్ అవుటే. సో కిందకైతే వచ్చేసాము. మ్యాటర్ చెప్తాను చూడండి. ఆ పైన ఏదైతే మనం కార్ అనుకున్నామో ఆ కారు వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ వరకు రారంట, అది ప్రొసీజర్ అంట. అక్కడ కనుక వాళ్ళు కార్ తీసుకొస్తే 3000 రూపాయలు ఫైన్ అంట. సో ఖచ్చితంగా ఇంత దూరం మీరు నడిచినది రావాల్సిందే. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కానీ, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మీరు ఏదో ఒక రకంగా కార్ ఒకటి హైర్ చేసుకుంటారో తెలియదు కానీ రోప్ వే అనేది యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ కారు ఎక్కడం కూడా నేను వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, చాలా ట్రిక్కీగా ఉంది అది. నాకు కూడా కొంచెం సేఫ్ అన్న ఫీలింగ్ అయితే లేదు అది. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అది విషయం. ఇది కొంచెం ఎవరైనా ఆస్తమా ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు నీట్గా ఏదో ఒకటి కారో ఏదో ఒకటి హైర్ చేసుకొని అక్కడి నుంచే బాబు మమ్మల్ని నడిపియద్దురా, మాకు ఇట్లా ప్రాబ్లం ఉందని వాటితో చెప్పి వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ పైన టెంపుల్ మాత్రం అమేజింగ్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది టెంపుల్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని టెంపుల్. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత సఫకేషన్ అనిపించిందేమో నాకు. అది మేబీ ఇట్స్ మై ఓన్ ప్రాబ్లమా ఏమో తెలియలేదు. మేము ఇదంతా నడిచి పైకి ఎక్కాం కదా, అలా మాకు అలా అనిపించిందో ఏంటో నాకు తెలియలేదు. కానీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కొంచెం సఫకేషన్ అనిపించింది. అది కూడా కొంచెం చూసుకోండి. అది స్టే ట్యూన్, వీడియో అనేది ఇంకా చాలా ఉంది. అక్కడ పైన హనుమాన్ టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా, ఇది మాల్ రోడ్డు. ఇదంతా కూడా మాల్ రోడ్డే. మనం మాల్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మాల్ రోడ్ అనేది కొంచెం బాగుంటుంది, ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది మాల్ రోడ్లో. సో ప్రతి ఈవినింగ్ అది చూడడానికే వస్తారు జనాలు చాలామంది. ఇది షిమ్లాలో మాల్ రోడ్ అనేది మిస్ అవుతుంది మీరు ఎప్పుడు వచ్చినా సరే. కుదిరితే మీరు ఏం చేస్తారంటే రూమ్ తీసుకునేటప్పుడు నేను ముందుగానే చెప్తున్నా, ఎక్కడ రూమ్ తీసుకున్నా మాల్ రోడ్డుకి ఎంత డిస్టెన్స్ అని అడగండి. అది అడిగిన తర్వాత రూమ్ బుక్ చేసుకోండి. ఇక్కడ అయితే ఒక అదిరిపోయే వ్యూ పాయింట్ ఉంది మాల్ రోడ్లో. ఓ మై గాడ్, సూపర్ సన్సెట్ అయితే అద్భుతమైన సన్సెట్ అండి. అసలు మాటలతో చెప్పలేని విధంగా ఉంది. బ్యాక్ సైడ్ మై గాడ్, అది మ్యాటర్. ఖచ్చితంగా ఈ గేమ్ తర్వాత మావాడు ఇంకోసారి ఇలాంటి గేమ్ ఆడు. కాదు, గెలిచావా ఓడావా వాడు చెప్పు. అది ఎలాగా వాళ్ళు ఓడిపోతాం మనం. ఓకే, ఎంత ఐస్ క్రీము? నేను కేవలం గేమ్ ఆడడం కోసం ఐస్ క్రీమ్ కొన్నా. ఆ కప్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటే 15 రూపాయలు. కేవలం గేమ్ ఆడడానికి ఐస్ క్రీమ్ అయితే కొన్నా. ఇదైతే 350 రూపాయలు ఎంత పడింది. ఓకే, బయట అయితే ఉంటుంది 100 రూపాయలు. నువ్వు సాటిస్ఫైడ్ కదన్నా? ఓకే డన్. ఇప్పుడే నేను మాల్ రోడ్లో ఒక బిల్డింగ్ అయితే చూసా. ఏముంది తెలుసా బిల్డింగ్? అసలు ఫోటోగ్రఫీకి అయితే నా సామిరంగా యూరోప్ అనుకుంటారు దాన్ని చూస్తే. అసలు ఫోటోగ్రఫీకి అయితే అద్భుతంగా ఉంటుందండి బిల్డింగ్. మొత్తం వుడెన్ గ్లాసెస్ తోటి వేశారు. గ్రేట్. ఇప్పుడే ఆ మాల్ రోడ్డు అవన్నీ తిరిగేసి వచ్చాము. సో బయట ఫుల్ కోల్డ్, చలి ఉంది. నాకు తెలిసి మేబీ 10 బిలోనే ఉన్నట్టుంది. 4 ఉందా? గ్లౌజులు కనుక తీస్తే అంతే అది. సో మిగతా డీటెయిల్స్ అన్నీ ఏమైనా ఉంటాయి కూడా మార్నింగ్ ఇచ్చేస్తాము. అందరం స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఎవరికి ప్రాపర్గా స్లీప్ లేదు. మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటేనే అర్థమైపోయింటుంది ఆ బస్సులో ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఏంటనేది. అది హనుమాన్ టెంపుల్ చూసుకొని మాల్ రోడ్ అదే చూపించాం. ఇక్కడ పక్కన మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఇక్కడ సౌండ్ లైట్ షో జరుగుతుంది. మ్యూజియం నేను వెళ్ళేటప్పుడు చూపించాను కదా, అది చూడొచ్చు. అది కూడా ఒకటి ఉంది. మాల్ రోడ్లోకి వెళ్తే మీకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. సో సిమ్లాలో మ్యాక్సిమం ఇవే ఉన్నాయి చూడడానికి. ఎందుకంటే ఈ వెదర్ మౌంటైన్ టెర్రస్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే సిమ్లాకి వస్తారు. ఈ క్లైమేట్ ఇది. స్నోఫాల్ ఉంటే కనుక అదిరిపోయేది. స్నోఫాల్ అయితే ఇప్పుడు లేదు. మనాలిలో స్నోఫాల్ ఉంది, అక్కడ ఫుల్ అంతా ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, గుడ్ నైట్.